పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. మనకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రతిదానికి ఆనాపాన సతి ధ్యానం, శ్వాస మీద ధ్యాస అని చెప్పారు. అదే కృష్ణ భగవానుల వారు యోగీ భావార్జున అన్నారు. ఏమిటి యోగీ భావార్జున? నేటి సత్యదర్శనంలో తస్మాత్ యోగీ భావార్జున అంటే ఏమిటి, మనం యోగి అంటే ఏంటి, యోగి లక్షణాలు ఏంటివి, మరి ఎక్కడెక్కడ యోగిగా ఉండాలి, మరి భోగిగా ఉండాలా వద్దా అనేటువంటి అన్ని అద్భుతమైన విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా ఖమ్మం పిరమిడ్ మాస్టర్గా ఎన్నో అద్భుతమైన వర్క్స్ చేసి కాస్మిక్ వ్యాలీ తర్వాత ఖమ్మం జిల్లాలో జరిగే వర్క్స్తో పాటు ఆత్మరామ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని వారు ఉన్న ఊర్లోనే పబ్లిక్ పిరమిడ్ని నిర్మించి అక్కడ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ప్రస్తుతం పిఎంసిలో మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో చేరినటువంటి రాజశేఖర్ గారితో మనం మాట్లాడదాం, అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రాజశేఖర్ సార్. నమస్కారం సార్. వెల్కమ్ టు సత్యదర్శనం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ ఫర్ పిఎంసి ఛానల్ సార్. థ్యాంక్ యూ ఫర్ పిఎంసి ప్రేక్షక దేవులందరికీ నా ఆత్మప్రణాలు. గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మప్రణాలు సార్. రైట్, ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసి ఇటు రావడం జరిగింది. అసలు ఏంటిది తస్మాత్ యోగీ భావార్జున? ఏదో వార్నింగ్ లాగా ఉంది, ఒక ఏంటది వార్నింగ్ బెల్ లాగిన పడుతుంది. ఎస్, డెఫినెట్లీ సార్. ఎందుకంటే ఈ లైఫ్ టైమ్స్లో జన్మ పరంపరలో ఆ అర్జునుడికి ఆ కృష్ణ పరమాత్మ ఫైనల్గా నేను ఏమవ్వాలి, నేను ఏం చేరుకోవాలి, ఏం రీచ్ అవ్వాలి అన్నప్పుడు, నీ అంతటి వాడిని కావాలి అంటే ఏం చేయాలి అన్నప్పుడు వారు చెప్పిన వెంటనే తస్మాత్ యోగి భవ, వెంటనే నువ్వు యోగి అంటే వెంటనే ఇంకా మళ్ళీ లేట్ తర్వాత చూస్తా, ఇప్పుడు పని అయిపోయినాక చూస్తా. ఎస్, ఎందుకంటే ఆ మాయ అంత బలంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు ఎరుకతోటి ధ్యానం చేయి, ఈ క్షణంలో నువ్వు వెంటనే యోగికా అని చెప్పేసి ఆ కృష్ణ పరమాత్మ తస్మాత్ అనే పదాన్ని బలంగా వాడారు. ఎందుకంటే పోస్ట్పోన్ చేసే విషయం కాదు, వెంటనే అనేది చాలా బాగుంది. ఈ క్షణమే. సో తస్మాత్ ఎరుక, ప్రతిసారి చెప్తారు మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ అంటారు. సో ఆ ఎరుకతోటి నువ్వు ఈ క్షణమే నువ్వు దాన్ని పట్టుకో, ఈ క్షణమే నువ్వు ఆ ప్రయాణం మొదలుపెట్టు అని ఏదైతే అది ఖచ్చితంగా ఖండించినట్టుగా చాలా చక్కగా అద్భుతంగా చెప్పారు కృష్ణ పరమాత్మ అర్జునుడికి. నువ్వు అది చేస్తే కనుక సో నీది ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంటుంది. సో మొత్తం మానవాళికి ఇస్తున్న మెసేజ్ అది, ఓన్లీ అర్జునుడికి చెప్పారు కాదు. ఎస్, రైట్. సో నేను ఎలా చూస్తానంటే భగవద్గీతని ఆ వాక్యాన్ని ఒక ఫార్ములా టైప్లో చూస్తాను. నేను ఎంబీఏ వరకు చదువుకున్నాను. ఎలాగైతే మనకి ఈజ్వల్ టెంప్స్కేర్ ఫార్ములాలు, సో ఐన్స్టీన్ ఫార్ములాస్ ఇవన్నీ ఎలా అయితే ఉన్నాయో, సో దాన్ని కూడా మానవాళికి ఎన్నో సమస్యల్ని మనకి సాల్వ్ చేసుకోవడానికి ఉన్న అతి గొప్ప ఫార్ములా. భగవద్గీత అంతా కూడా ఫార్ములాసే. ఉద్ధరైన ఆత్మనాత్మానం అనేది ఒక ఫార్ములా, జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అనేది ఒక ఫార్ములా. సో ప్రతిదీ కూడా మీరు ఎంబీఏ అన్నారు కదా, స్వాట్ అనాలిసిస్. ఎస్. సో నేను అట్లా తీసుకుంటే ఎస్ సార్, ఒక విద్యార్థి అలా తీసుకోగలిగితేనే ఆ ప్రయాణాన్ని మొదలు పెట్టగలుగుతాడు. సో వెంటనే తస్మాత్ యోగి భవ ఆ పదం వినగానే నాకు అరే పత్రిసారితో మొట్టమొదటిసారి నేను విన్నప్పుడు ఏ ఇయర్లో? 2015. అప్పుడు మీ ఏజ్ ఎంత? అప్పుడు నాకు 34. ఓకే, ఆ టైంలో ఉన్నాను. సో ఆ టైంలో నేను విన్నప్పుడు వెంటనే నేను దాన్ని పట్టుకోవాలనిపించింది నాకు. సో వెంటనే ధ్యానం ఇంకా అభ్యసించాల్సిందే అన్న ఆ బలంగా ఆయన వాక్యం నా బలంగా చేరి మెదడులో నేను ఆ రోజు ఆ ప్రయాణం మొదలుపెట్టాను, నిర్ణయించుకున్నాను. ఇంకా అంటే యువత అలాంటి వాక్యాలు వింటే నిజంగా దూరం వెళ్ళే సమయంలో అది గట్టిగా పట్టుకొని ఇంత దాకా రావడం అనేది ఇట్స్ రియలీ గ్రేట్ జర్నీ. 100% సార్. అది ఆ వాక్యం నాకు పడకపోయి ఉంటే అప్పటిదాకా భగవద్గీత గురించి తెలుసు, ఏం చేయాలి, ఎలా చేయాలి, భగవద్గీత అంతా కూడా జీవిత సారము, ఎలా జీవితాన్ని ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ చెప్పేటటువంటి గొప్ప అధ్యాయం అని తెలుసు. కానీ ఆ వేలో నాకు కనెక్ట్ చేసిన వాళ్ళు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. సో వారి నోటి నుంచి ఆ పదం విన్న తర్వాత సో ఆ ప్రయాణం నేను మొదలుపెట్టి సో అద్భుతంగా ఆ సాధన మొదలుపెట్టిన తర్వాత జరిగిన మార్పులు కానీ అది కానీ ఒక యోగి ఎలా ఉంటాడు అన్నది. సో ప్రయాణంలోనే ఉన్నాను నేను, ఇంకా అంత స్థితికి చేరైనా లేదేం కాదు. కానీ కృష్ణ పరమాత్మ యోగీశ్వరుడైనప్పుడు అర్జునుడు ఆ ప్రయాణంలో ఉన్నవాడు కాబట్టి వారు చెప్పిన ఆ సందేశం విని ఆ జర్నీ స్టార్ట్ చేశాను. సో ఆ జర్నీ స్టార్ట్ చేసి కూడా ఆ ప్రయాణంలో ఉన్నప్పుడు సో జరిగే పరిణామాలు ఇవన్నీ కూడా ఇక్కడ వరకు తీసుకొచ్చాయి సార్ ఈ రోజున. సో అద్భుతంగా అదే చెప్పాలనుకుంటున్నాను. ఎస్ సార్. ఇప్పుడు తస్మాత్ యోగి భావార్జున అనగానే ధ్యానం అనేదే రిజనేట్ అయింది అన్నారు. ఎస్ సార్. సాధన పెంచాలి అన్నారు. ఎస్ సార్. ఎందుకు సాధన అనేది ఎందుకు అక్కడ రిఫ్లెక్ట్ అయింది? సో మనకి ఆత్మవిశ్వాసం అనే పదం వాడతారు సార్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇవన్నీ కూడా
సెల్ఫ్ డిసిప్లైన్, ఈ పదాలన్నీ వాడతారు. సో నీ లోపలికి నువ్వు వెళ్ళినప్పుడు మాత్రమే ఆ సెల్ఫ్ డిసిప్లైన్, ఆ ఆత్మకు విశ్వాసం అనేది ఏర్పడుతుంది తప్ప బాహ్య నుంచి వచ్చింది ఎప్పుడు కూడా కొంతవరకే ఉంటుంది, టెంపరీగా ఉంటుంది. సో అంతరంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ మూలం నుంచి తనలో పరివర్తన వచ్చి ఆ మూలం నుంచి జరిగినప్పుడు మాత్రమే సో తన జీవన విధానం కానీ తన ఆలోచన విధానం కానీ అంతా మార్చుకోగలిగి ఒక సభ్య సమాజంలో ఒక అద్భుతంగా ఆ వ్యక్తి జీవించగలుగుతాడు అనేది అందుకోసం సార్ అది 100%. అంటే లోపల నుంచి రావాలనే దాని మీద అటు సాధన చేసినప్పుడు మాత్రమే డీపర్ లెవెల్లో నీ లోపలికి నువ్వు ప్రయాణం చేసినప్పుడు మాత్రమే ఆ ఫిజికల్ బాడీని, మెంటల్ బాడీని, ఎమోషనల్ బాడీని ఇవన్నీ దాటుకొని లోపలికి ఆ పొరని టచ్ చేసినప్పుడు నువ్వు ఆ శూన్యాన్ని టచ్ చేసినప్పుడు మాత్రమే నీలో ఒక ట్రాన్స్ఫర్మేషన్, లైక్ క్యాటర్పిల్లర్ ఎలాగైతే బటర్ఫ్లైగా మారుతుందో అలాంటి ఒక పరిణామం వస్తుంది. యోగి భవార్జున అంటే యోగిగా అంటే ధ్యానం చేయి 100% అనేది డైరెక్ట్ మెసేజ్. ఈ మానవాళి వారు ఎలాంటి వృత్తిలో ఉన్నట్టు కాబట్టి, ఒక వ్యవసాయం చేసే వ్యక్తి కావచ్చు, ఒక గృహిణి కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, ఇక్కడ అర్జునుడికి కృష్ణుడు చెప్పింది నువ్వు గొప్ప విలుకారుడివే, నువ్వు రాజకుమారుడివే, రాజువే కావచ్చు, కానీ నువ్వు యోగిక. సో నువ్వు యోగి అయినప్పుడు ఆ విద్యలో నువ్వు ఆరితేరుతావు. యోగ కర్మసు కౌశలం. సో ఆ పనిలో సామర్థ్యం పెరుగుతుంది నువ్వు యోగి అయినప్పుడు. నీ లోపలికి నువ్వు వెళ్ళినప్పుడు, నువ్వు ధ్యానం చేసినప్పుడు నీ బెస్ట్ ఇవ్వగలుగుతావు. అంటే ఆల్రెడీ నువ్వు ఉన్నావు అందులో, కానీ నువ్వు ఇంకా రిఫైన్ అవ్వాలంటే చేయాలని. డెఫినెట్లీ నువ్వు ఒక రాజకుమారుడుగా ఉన్నావు, రాజుగా ఉన్నావు, విలుకారుడుగా ఉన్నావు, విలు విద్యలో నువ్వు గొప్ప ఆరితేరిన వాడిగా ఉన్నావు, గొప్ప టీచర్గా ఉన్నావు. సో మనమంతా గొప్ప గొప్ప రాజకీయ నాయకులు ఉన్నారు, గొప్ప గొప్ప ఫీల్డ్లలో ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, గొప్ప గొప్పగా ఉన్నారు. అందరూ ది బెస్ట్గా ఉండాలని ప్రయత్నం చేస్తారు. ఆ ది బెస్ట్ ఇవ్వడానికి మాత్రం ఈ యోగం, ఈ యోగీశ్వర భవ అనేది, యోగి భవ అనేది 100% ఉపయోగపడుతుంది. ఈ ధ్యానం అనేది 100% ఉపయోగపడుతుంది. ధ్యానం లేకుండా బెస్ట్గా ఉండడం కుదరదా? బెస్ట్గా ఉండడం కుదురుతుంది, కానీ ఇంకా డెప్త్లోకి వెళ్ళినప్పుడు మాత్రం అది బయట నుంచి తీసుకున్న అవుట్పుట్స్ ద్వారా కొంతమంది చూసి మనం పరోక్షంగా జ్ఞానంగా తీసుకొని మనం ఉండడానికి ప్రయత్నం చేస్తాం, కానీ అంతగా బయటికి తెలిసిపోతుంది. అది మన ఇన్నర్ నుంచి వచ్చినప్పుడు మాత్రమే ఆ రిలేషన్ అనేది నిజంగా ఆవిష్కరించుకోగలుగుతాము. ఎందుకంటే పరోక్షంగా తీసుకున్నది ఒకలా బయట నుంచి తీసుకున్న జ్ఞానం ఎప్పుడు కూడా మన ఎవరో ఒకరు ఎరుకపరుస్తూ ఉండాలి, ఎవరో ఒకరు మనని జాగ్రత్త పరుస్తూ ఉండాలి. అదే ఇన్నర్ నుంచి వచ్చింది అనుకోండి, నీకు నువ్వు సెల్ఫ్గా నువ్వు అది ఎప్పటికెప్పుడు కొత్త కొత్త ఆలోచన చేస్తూ కొత్తగా నువ్వు ఆవిష్కరించుకోగలుగుతావు యోగి అయినప్పుడు. ప్రతి ఒక్కరు అనుకుంటాడు సెల్ఫ్గా నాకు నేనే నిలబడాలి అని. డిపెండెన్సీ ఇది. సార్ ఎప్పుడు డిపెండెన్స్ అనేది కరెక్ట్ కాదు. మనం అంతా కూడా చిన్నప్పటి నుంచి కూడా పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వడం, చిన్నప్పటి నుంచి గురువుల మీద డిపెండ్ అవ్వడం, సమాజం మీద డిపెండ్ అవ్వడం, ఈ డిపెండెన్సీ విధానమే ఆ గురు శిష్య పరంపర అలా జరిగింది. కానీ ఇండివిజువల్ నువ్వు నీలోనే అసామర్థ్యం ఉంది అని చెప్పేదే యోగి భవ. నీలోనే నువ్వు నా అంతటి వాడివే, అభ్యాస వైరాగ్యాల చేత నువ్వు నన్ను చేరుకోగలవు, నీకు ఆ సామర్థ్యం ఉంది. ఎలా చేరుకుంటాం? అభ్యాస వైరాగ్యం. అభ్యాసం, ధ్యాన అభ్యాసం చెయ్యి, ఆటోమేటిక్గా ఆ అభ్యాసం చేస్తున్నప్పుడు నీకు వైరాగ్య లక్షణాలు వస్తాయి. ఏది పట్టుకోవాలి, ఏది వదిలిపెట్టాలి అన్న విషయాలు. వైరాగ్యం అంటే విరక్తి కాదు, అది మీనింగ్. డెఫినెట్లీ ఏది వదలాలి అని తెలుసుకోవడమే వైరాగ్యం అంతా, కానీ ఇంకోటి కాదు. ఏది వదలాలి, ఏది పట్టుకోవాలి, ఎప్పుడు పట్టుకోవాలి, ఎప్పుడు డెఫినెట్లీ. చాలా మంది పట్టుకోకుండా వదలాల్సినవి పట్టుకుంటారు. డెఫినెట్లీ అక్కడే జరుగుతుంది సమస్య. సో ఈ ఎప్పుడు స్పిరిచువాలిటీ పారాడాక్స్గా ఉంటుంది కాబట్టి దాన్ని క్యాచ్ చేయడంలోనే నిరంతర సాధకుడుగా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఆ విషయం తెలుస్తుంది. లేకపోతే మనకి ఎప్పుడు కూడా చాలా కన్ఫ్యూజ్డ్ మైండ్ అనేది ఎప్పుడు మాయ అనేది ఎప్పుడు మనకి రెడీగా ఉంటుంది. మమ మాయ సుదుర్లభ అన్నాడు కాబట్టి ఆయన మాయ గురించి చెప్పాడు, అభ్యాస వైరాగ్యాల చేత నువ్వు యోగి కావచ్చు అని చెప్పాడు. రెండు విషయాలు చెప్పాడు మనకి, పారాడాక్స్. ఇప్పుడు ధ్యానం చేస్తే నీలోని నువ్వు బెస్ట్ బయటికి తీసుకొస్తావు. ఒక సాధన చేస్తే ఎవరైనా బెస్ట్కి వస్తామని అందరికీ తెలుసు. డెఫినెట్లీ. అసలు ఇదైతే చిన్నప్పటి నుండి వింటున్నాం, చెప్పమన్నది అదే అని. ఎందుకు చేయడానికి అడ్డుపడేది ఏంటి అంటారు? ఇప్పుడు మీలాగే ఓ 10 మంది యువత ఉండి ఉంటారు ఆ రోజు, అది మీకే టచ్ అయింది, మిగతా 9 మంది ఆలే అని వెళ్ళిపోయి ఉంటారు. ఎందుకంటారు మరి? ఆ సాధన చేస్తే ఎదుగుతామని తెలిసి ఆ సాధనకు రాకుండా ఆపేది ఏంటి? సాధనకు రాకుండా ఆపేది అది మనం ఓవరాల్గా చూసుకుంటే అది జన్మ పరంపరగా ఆ సోల్ రెడీగా ఉంటే అదొక ఇన్ఫాంట్ సోలా, బేబీ సోలా, యంగ్ సోలా. ఒక యంగ్ సోల్గా ఉన్నవాళ్ళు, ఒక మెచ్యూర్ సోల్గా ఉన్నవాళ్ళు దాన్ని ఆ వాక్యాన్ని చాలా బలంగా పట్టుకొని ఆ ప్రయాణం చేయగలుగుతారు.
లేదు అప్పుడప్పుడే ఇన్ఫాంట్ సోల్స్గా ఉన్న వాళ్ళు కొంచెం టైం తీసుకోవచ్చు. ఏదైనా ఒక రోజు ముందు ఒక రోజు వెనక ఉంటుంది. సోల్ స్టేట్ని బట్టి సోల్ స్టేట్ని బట్టే ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం కూడా అలాగే 100%. ఇప్పుడు ఆ మెచ్యూర్డ్ సోల్గా ఉన్నవాడే ఈ మెచ్యూర్డ్ వాక్యాన్ని పట్టుకొని సో తను ఇన్ఫాంట్గా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. హైలీ మెచ్యూర్డ్ సెంటెన్స్ కదా. ఎస్ డెఫినెట్లీ, అందుకోసమే ఆ మెచ్యూర్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ గురుగారికి ఒక పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. డిఫరెంట్ ఐఏఎస్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కానీ ఇంకా డిఫరెంట్ రాజకీయ నాయకులు కానీ పెద్ద ఐపీఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా. సో అక్కడ సార్ని మెసేజ్ ఇవ్వమంటే ధ్యానం ఒకటే చెప్పారట. సో వారికి సబ్జెక్ట్ అని చెప్పండి సార్, చాలా పెద్ద గొప్ప లెక్చర్ ఇస్తారని మన మాస్టర్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ సార్ ధ్యానం శ్వాస మీద ధ్యాస అని చెప్పేసి ఇంకా లేచి వెళ్ళిపోయారు. అదేంటి సార్ మీరు చాలా గొప్ప లెక్చర్ ఇస్తారు అనుకున్నారు, వాళ్ళు పెద్ద ఆఫీసెస్ కదా అంటే ఆ సోల్స్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ సరిపోతుంది. ఫిజికల్ గా పెద్ద సోల్ పెద్ద కనబడుండొచ్చు, సోల్ కాదు కనబడుతుంది. ఎస్ డెఫినెట్లీ. కానీ లోపల కావాల్సిన మేజర్ ఫౌండేషన్ ఇంపార్టెంట్ ధ్యానం. సో వారు ఒక బ్రహ్మర్షి కాబట్టి ఆ బ్రహ్మర్షి స్థితిలో ఉన్నారు కాబట్టి ఎదురుగా ఉన్న వాళ్ళు వాళ్ళ సోల్ స్టేట్ తెలుసుకొని చెప్పగలుగుతారు. దాన్ని బట్టే వారి యొక్క టీచింగ్ ఉంటుంది. ఇది అల్టిమేట్ మెసేజ్ రాజశేఖర్. ఎస్ సార్, మనం ఎప్పుడైనా ఏదైనా చెప్పేటప్పుడు సోల్ స్టేట్ని బట్టి చెప్తాం. ఎస్ డెఫినెట్. మన పిరమిడ్ మాస్టర్స్ కానీ మనం కానీ ఎప్పుడైనా సరే ఒక అందుకేసమే స్టూడెంట్ యొక్క దాని యొక్క కేపబిలిటీని ఆ యొక్క స్టూడెంట్ మనకు నిజంగా ఒక అవగాహన శక్తి పెరిగితే కనుక మన ఎదురు ఉన్న వ్యక్తులు ఎలాంటి వారు, వారికి ఎలాంటి విజ్డమ్ ఇస్తే కనుక వాళ్ళు దాన్ని పట్టుకోగలుగుతారు అనేది మనకు తెలిసి ఉండాలి. రైట్, వండర్ఫుల్. అయితే ఇప్పుడు యోగి భవార్జున అంటే సాధన చేయడం ఏ రంగంలో? యోగి భవార్జున కావచ్చు, యోగి భవ రాజశేఖర కావచ్చు, యోగి భవ రామ్ గారు కావచ్చు, పేర్లు ఏదైనా యోగి భవ. దిస్ ఇస్ ద పాయింట్, మనం దాన్ని క్యాచ్ చేయాల్సింది. అందరూ యోగులుగా అండి. డెఫినెట్లీ కృష్ణ పరమాత్మ ఆ అర్జున్ గారిని బేస్ చేసుకొని మన అందరికి మానవాళికి ఇచ్చిన గొప్ప సందేశము, గొప్ప ఒక ఆజ్ఞ. రైట్. ఇప్పుడు యోగి ఎస్ సార్ లక్షణాలు ఏంటి అంటారు? మీరేం అర్థం చేసుకున్నారు సాధన చేసి? మరి సో నేను ఆ ప్రయాణంలో మొదలుపెట్టినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఈక్వాలిటీ, ద ఫండమెంటల్ వన్నెస్. సో మనం చాలా విషయాలు మాట్లాడుకుంటాం స్పిరిచువల్లో, కర్మ దాని గురించి. కానీ సో పత్రిగారి గురువుగారు చెప్పిన విషయం, నువ్వు నేను వేరు అనుకున్నప్పుడు కర్మ కానీ నువ్వు నేను ఒకటే అనుకున్నప్పుడు ఎప్పుడు కర్మ కాదు, అది కర్మలోకి రాదు అన్న గొప్ప వాక్యం చెప్పారు. అది విన్నప్పుడు నాకు చాలా గూస్ బంప్స్ వచ్చాయి. ఓహో, సో యోగి కావడం అన్నప్పుడు యోగి అన్నాడు ఎప్పుడు కూడా అందరినీ మొత్తం 80 లక్షల జీవరాశులను కానీ ఇంకా తోటి మానవులందరినీ కూడా సో నేను ఆ ప్రాస్పర్టీ కాన్షియస్లో ఉంటాడు. అది నేనే, అది నేనే, అది అక్కడ ఉన్నది నేనే, ఇక్కడ ఉన్నది నేనే, అక్కడ ఉన్నది. ఎస్, ఆ భావనలో ఎప్పుడు 24 గంటలు ఆ భావనలో ఉంటూ తను ఆ మాటలు కానీ తన ఆలోచనలు కానీ సమాజం కోసం కానీ సో ఎదురు వ్యక్తుల అది అక్కడ ఉన్నది నేనే కాబట్టి నాకు నేనే చేసుకుంటున్నాననే ఒక వన్నెస్ స్టేట్లో ఉండి వర్క్ చేస్తాడు. కాబట్టి ఒక యోగి డెఫినెట్గా అవుట్పుట్ ది బెస్ట్ ఇవ్వగలుగుతారు. ది బెస్ట్ ఇస్తారు. ఇంకో పాయింట్ యూజ్ చేశారు మీరు, కర్మ లేదు అక్కడ. ఎస్ డెఫినెట్లీ, నో కర్మ. చాలా మంది కర్మలు ఎక్కడ ఉన్నాయి, కర్మ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒక్క వాక్యంలో చెప్పారు, నువ్వు నేను వేరు అనుకుంటే కర్మ, అది నువ్వు నేను ఒకటి అనుకుంటే కర్మ ఎక్కడిది అన్నారు. ఇంకా చాలా అయిపోయింది, ఇంకెందుకు 100 వాక్యాలు వినాలి మనం? వేరు అనుకున్నప్పుడే అట్లెట్లా చెప్పినావు, నువ్వెట్లా చెప్పినావు అంటే నువ్వెట్లా చెప్పినావు. ఎస్, అదే అలా ఎలా అన్నావు అంటే ఇలా అన్నావు అనేది చూడకూడదంటే సాధన చెయ్యి, నువ్వు సాధకుడుగా ఉండు. డెఫినెట్లీ ఉన్నదంతా ఒకటే, ఇన్ని బల్బులు వెలుగుతున్నాయి, కాంతి కరెంట్ ఒకటే అని తెలిసినప్పుడు ఇంకా ఇంకేంటి? సో ఇది తెలియాలంటే ఎస్ సాధన చేయాలి, యోగి కావాల్సిందే. సో యోగి యొక్క మొదటి లక్షణం ధ్యానం చేయడం. నెక్స్ట్ ఏకత్వంలో ఉండడం, అంతా నేనే అంతా. సో ఫండమెంటల్గా ఎవరైతే యోగి అయిన తర్వాత సాధన మొదలుపెట్టిన తర్వాత ఒక 41 రోజుల్లో తనకి తెలిసిపోతుంది. ఎలాంటి సాధకుడైనా, ఒక రావణాసుడు వంటి వాడైనా సరే ఆ 40 రోజుల్లో ఆ క్వాలిటీస్ వచ్చేస్తాయి. ఇప్పుడు మనం స్నానం చేసిన తర్వాత మన ఒంటి మీద మురికి ఎలా పోతుందో అంత సహజం, అది అంత న్యాచురల్ థింగ్, అది చేయాలి అంతే. నువ్వు చేయలేవు, ఇంకా సొసైటీలో నువ్వు రాంగ్ చేయలేవు. నువ్వు ఎప్పుడు పాజిటివ్ వేలో ఉంటావు, మిరాక్యులస్ వేలో ఉంటావు, ఆ వేలోనే టీచ్ చేయగలదు. కానీ నువ్వు చేయాలనుకున్నా నీ అంతరాత్మ ఒప్పుకోదు, చేయలేవు. సో దట్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్ ఇక్కడ యోగి కావడానికి. వావ్, ఎస్ సార్. సో 41 రోజులు సాధన చేసినప్పుడే 100% మనం ఏకత్వమే అర్థమవుతుంది, అక్కడ భిన్నత్వం లేదు. ఆ సాధన చేసిన ఎవరైనా సరే, వారు ఎలాంటి స్థితిలో ఉన్నవారైనా సరే, వారికి ఆ డిఫరెన్స్ తెలుస్తుంటుంది. వాళ్ళు ఎప్పుడైనా తప్పు మాట మాట్లాడినా, ఒక చెడు ఆలోచన చేసినా కూడా వాళ్ళ అంతరాత్మ ఆ రోజు వాళ్ళని నిద్రపోనివ్వదు. సో దాన్ని కరెక్ట్ చేసుకునేంత వరకు వాళ్ళు లోపల అంతర్మదనం జరుగుతుంది. రైట్, అది నేను స్వానుభవంతో చెప్తున్నమాట. వండర్ఫుల్. ఇప్పుడు మీరు చెప్పాల్సిన ఏంటంటే సార్, మీరు విద్యార్థిగా ఉన్నప్పుడే ఇది విన్నారు. ఎస్ సార్.
విద్యార్థి ఉన్నప్పుడు యోగి భావార్జున అయితే సాధించేది ఏంటి, వచ్చే అడ్వాంటేజెస్ ఏంటివి? ఇప్పుడు మీరు ఎంప్లాయీగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. ఎస్ సార్. ఇక్కడ యోగి భావార్జునగా ఉండడం అంటే ఏంటి, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. Definitely. విద్యార్థిగా, ఉద్యోగిగా. సో మొక్కై వంగనది మానై వంగదని ఎలాగైతే పత్రిక గారు మనకి చెప్పారో, సో చిన్నప్పటి నుంచే ఫ్రమ్ ద రూట్ నుంచి కూడా ఆ బీజాలు మనకి ఏర్పడితే కనుక, ఆ సాధన కనుక మనం చేస్తుంటే కనుక, సో నాకు ఈ రోజున ఈ ప్లాట్ఫామ్ ఏర్పడడానికి, ఎందుకంటే మనం గతంలో చేసుకునేదే భవిష్యత్తులో ఆవిష్కరిస్తుంది. విద్యార్థిగా నేను చేసుకునేదే ఈరోజు భవిష్యత్తులో, ఈరోజు ఉద్యోగం మీ ముందు ఇక్కడ నేను ఉండగలిగాను. సో ఈ ప్లాట్ఫామ్లో చూస్ చేసుకోగలిగాను. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నేను విద్యార్థిగా మొదలుపెట్టింది ఈరోజు ఉద్యోగి రావడానికి. సో ఆ రోజు నేను అది పట్టుకొని, ఆ వాక్యాన్ని పట్టుకొని నేను చేసిన సాధన, నాలో వచ్చిన డిసిప్లైన్, నాలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ అంతా కూడా సో ఈరోజు ఆ విద్యార్థిగా చాలా అద్భుతమైన రిజల్ట్స్ చూశాను నా ఎగ్జామ్స్లో కానీ. సో నేను చిన్నప్పటి నుంచి కూడా పేరెంట్స్ లేకపోయినప్పుడు కూడా ఒంటరిగా నేను పెరిగినప్పుడు కూడా డిఫరెంట్ పార్ట్ టైం జాబ్ చేస్తూ, నైట్ అంతా జాబ్స్ చేస్తూ, పగలు కాలేజ్కి వెళ్తూ, నేను ఎలాగైనా సరే ఒక MBA పట్టా తీసుకోవాలి. సో ఈ కాన్ఫిడెన్స్ అంతా కూడా అలా వచ్చింది. ఒక లక్ష్యం కూడా ఏర్పడింది. అప్పటిదాకా లక్ష్యం లేదు. నా విద్య అనేది నేను డెఫినెట్ గోల్, ఇక్కడ విద్యార్థిగా ఉన్నప్పుడు గోల్ ఏర్పడుతుంది. సో ఇక్కడ మనం అండర్లైన్ చేయాల్సిన పాయింట్, ధ్యానం చేస్తే ఎస్ ఒక లక్ష్యయుతమైన జీవితాన్ని జీవిస్తాం. 100% సార్. అది నా జీవితంలో జరిగింది. ఎందుకు జరగాలో తెలుసుకుంటామా. సో ఇంకా బ్యాక్లాగ్స్ మనకి ఏదైతే ఉందో, మన పేరెంట్స్ లేకపోవడం కానీ, ఇంకా డబ్బు లేకపోవడం, ఇవన్నీ కూడా నాకేం బ్యారియర్స్ కాలేదు. నా గోల్ ఏంటి, నేను ఖచ్చితంగా చదువు పూర్తి చేయాలి. అంటే పేరెంట్స్ తో దూరంగా ఉండడం జరిగిందా? లేదు, చిన్నప్పుడే వాళ్ళు పాస్ అయ్యి. ఇద్దరు. అవును. ఓకే. సో వాళ్ళు కాలం చేశారు. సో అయినప్పుడు కూడా నేను ఆ ప్రయాణాన్ని ఎక్కడ ఆపలేదు. విద్యను నేను కంప్లీట్ ఖచ్చితంగా పూర్తి చేయాలనుకున్నాను. అలాంటి జర్నీలో 2017లో ధ్యానం విన్న తర్వాత ఒక లక్ష్యం ఏర్పడింది. నా జీవితంలో ఇంపార్టెంట్ విషయాలు జరగలే అన్నవి కూడా ఇంకేం లేదు. ఎప్పుడైతే నేను ధ్యానం మొదలుపెట్టినానో, నాకు జరిగినవన్నీ కూడా ఏదైతే జీవితంలో జరిగినాయని మనం ఏమనుకుంటాం, మనం ఏ జన్మలో కర్మలో ఏదో అనుకుంటాం, అవన్నీ నాకు అలా అనిపించలేదు. నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను అనిపించింది. ఓకే. నాకు ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ ఛాలెంజ్ లైఫ్ అనిపించింది. జీవితాన్ని ఒక ఎక్స్పెరిమెంట్. ఈ బాడీ ఈజీని ఒక ఎక్స్పెరిమెంట్ గా తీసుకొని వచ్చాను. నేను ఇలా పేరెంట్స్ని ఎక్స్పెరిమెంట్ గా తీసుకొచ్చాను. సో నేను ఒక ఎక్స్పెరిమెంటల్ గా జీవిస్తున్నాను అనేది డే టు డే నాకు అలాగే ఉంటుంది. అంటే ఏంటి, ఎవరు లేకపోయినా నేను ధైర్యంగా ఉండగలననే ఎక్స్పెరిమెంట్ కోసం వచ్చాను అనేది అర్థమైంది. కాన్ఫిడెన్స్ ధ్యానం ద్వారా బిల్ట్ అయింది. వా, ధ్యానం ద్వారానే బిల్ట్ అయింది. ధ్యానం ద్వారా ఎక్స్పెరిమెంటల్ గా నేనే వచ్చాను, ఎవరు లేకుండా ఎదగలను, అది నా కెపాసిటీ అని తెలుసుకున్నా. తర్వాత లక్ష్యం ఏర్పడ్డది. 100% లక్ష్యం ఏర్పడింది. ఓకే. సో ఆ లక్ష్యంలో భాగంగానే ఆ ప్రయాణం చేస్తూ నా విద్యాభ్యాసం పూర్తి చేసుకోవడం కానీ, సో ఆ తర్వాత నేను గురుగారితో జర్నీ చేయడం కానీ, సో దేశమంతా కొంత పర్యటన చేయడం కానీ, ద వెజిటేరియన్ ర్యాలీస్ కానీ, ఇవన్నీ కూడా చేసుకుంటూ ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ అవుతూ. ఓకే, ఇప్పుడు వర్క్ చేశారు. ఓకే, ఒక స్టూడెంట్గా సార్, ఇప్పుడు యోగి భావార్జున అనేది ఒక స్టూడెంట్కి ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేది మీ లైఫ్లో అది జరిగింది. అది వినాలి అందరూ. యోగి బాబా రాజశేఖర అని నీకు నేను అనుకునేవాడిని. అర్జున అన్నప్పుడల్లా నన్ను నేను పెట్టుకునేవాడిని. మళ్ళీ చెప్పండి. యోగి బాబా రాజశేఖర, అది నాకే చెప్తున్నాడు, నేనే వినాలి, ఇప్పుడు నేనే చేయాలి. ఇది నాకు ఆయన చెప్పేది. ఇది అల్టిమేట్ కదా. అదే ఇప్పుడు మనం ఒక బుద్ధుడి విగ్రహం చూసి ఆ బుద్ధుడికి దండం పెట్టుకోవాలనుకున్నా, నేను ఎప్పుడు బుద్ధుడు కావాలనుకోవడం అనేది పాయింట్. ఇంత రియలైజేషన్ వచ్చింది ఆ ధ్యానం. డెఫినెట్లీ. సో అక్కడ అర్జున అన్నప్పుడల్లా నేను అందుకని రాజశేఖర అని పెట్టుకుంటాను. నేనే కావాలి ఇప్పుడు. అది అంటే కావాలన్న దాంతో మీరు MBA అనే ఒక పెద్ద లక్ష్యంని కూడా సాధించగలిగారు. నాకు అసలు మనీ ఇవన్నీ బ్యారియర్స్ అవ్వలేదు. నిజంగా ఒక యోగీశ్వరుడే భోగీశ్వరుడు. ఓకే, గారు చెప్పిన మహావాక్యం ఇది. సో నాకు అన్ని భోగాలే. ఆ నేచర్ నాకు సపోర్ట్ ఎలా వచ్చింది అంటే, ఒక సాధకుడుగా ఉన్నవాడికి పంచభూతాలు ఎలా సహకరిస్తాయి అనేది లైవ్ ఎగ్జాంపుల్ నేనే, నా లైఫ్. వావ్. సో నాకు ఎక్కడ బ్యారియర్స్ అవ్వలేదు. చక్కగా నేను చదువు పూర్తి చేసుకోగలిగాను, చక్కగా నేను నా ప్రయాణం చేయగలిగాను, దేశమంతా పర్యటించగలిగాను, ఎంతోమంది మీ గురువులు కలవగలిగాను, ఎంతో విజ్డమ్ తీసుకోగలిగాను. అంతా చాలా అద్భుతంగా జరిగింది సార్. వావ్ రాజశేఖర్, రియలీ చూస్తే కనబడలేదు ఇంత జర్నీ ఉంది. అంటే యోగి భావార్జున అనే ఒక్క స్టేట్మెంట్తో అది విని నాకే అని ఆచరిస్తే ఇంత ఉంటుంది. ఒక్క పదము మిమ్మల్ని జీవితాన్ని మార్చడమే కాదు, ఒక లక్ష్యయుతమైన జీవితాన్ని MBAని పూర్తి చేశారు మీరు. డెఫినెట్లీ సార్. ఎస్. ఇప్పుడు MBA చేయాలంటే మరి చాలా వనరులు కావాలి కదా, అవన్నీ క్రియేట్ అయినాయి. అన్ని వనరులు క్రియేట్ అయినాయి సార్, అద్భుతంగా క్రియేట్ అయినాయి. ఓకే. సో ఈ సృష్టి మనల్ని ఎలా కాపాడుకుంటుంది, పత్రిక చెప్పారు.
అరే చీమాహారం చిమ్మకే ఉంటుంది, మనిషి ఆహారం మనిషికే ఉంటుంది. నువ్వు ఇక్కడికి వచ్చావంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ స్టూడియోకి వచ్చానంటే నాకు ఏం అవసరాలు కావాలో, ఎంత కావాలో ఇంత కేర్ఫుల్గా వచ్చినప్పుడు, పై లోకం నుంచి కింద లోకానికి వచ్చినప్పుడు ఎంతకెంత కేర్ఫుల్గా వస్తాం, ఇంకెంత ఎరుకతో వస్తాం, ఇంకెంత చూస్ చేసుకొని వస్తాము. సో చాలా అల్టిమేట్ అసలు. ఎక్కడికైనా మార్కెట్కి వెళ్తే ఏం కావాలో, ఎన్ని కొనాలో అని దానికి సరిపడా డబ్బులు బ్యాగ్ పట్టుకుని వెళ్తాం. డెఫినెట్లీ వెళ్తాం ఒక్క 1 hour జర్నీకి. ఎస్ డెఫినెట్లీ. సో మరి అలాంటప్పుడు సో అలాగైతే ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేసినప్పుడు నీకు ఈ అవగాహన వస్తుంది, నన్ను నేచర్, ఎందుకంటే యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ నేచర్. ఎందుకంటే నువ్వు చేసుకున్న సృష్టిలోకి నువ్వు వచ్చావు, ఇది నీ సృష్టి. సృష్టిలో నువ్వు రాలే, నువ్వనేవాడివి సృష్టికి ముందు ఉన్నావు, సృష్టి తర్వాత కూడా ఉంటావు. నువ్వు ఏర్పరచుకొని కాసేపు ఈ సృష్టిలో ఉంచడానికి, ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు జీవించడానికి నువ్వు వచ్చావు. నీ సృష్టిలోకి నువ్వే వచ్చావు, నీ ఆట నువ్వే ఆడటానికి. వాట్ ఏ రియలైజేషన్ అసలు. సో అట్లా విద్యార్థిగా MBA పూర్తి చేసిన తర్వాత ఇదే ఫార్ములా ఎక్కడెక్కడ అప్లై అయింది మళ్ళీ? తర్వాత నేను ఒక జాబ్ చేయాలని కానీ అది కానీ బయటకు వచ్చినప్పుడు, సో డిఫరెంట్ ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, ఎంతో మామూలుగా ప్రపంచంలో ఉన్న వారికి అయితే ఎలాంటి జాబ్ చేయాలి, ఏం చేయాలనే కన్ఫ్యూజన్ ఉంటుంది. నాకు ఏం జాబ్ చేయాలి అనుకున్నప్పుడు ఒక ధ్యానాంధ్రప్రదేశ్, ఇప్పుడు ధ్యాన జగత్, ఆ బుక్లో పత్రి గారు ఒక యూఎస్లో MS చేసిన స్టూడెంట్ పత్రి గారిని అడుగుతున్నారు, సార్ వాట్ షుడ్ ఐ డూ సార్, సాఫ్ట్వేర్ జాబ్ ఆర్ హార్డ్వేర్ జాబ్ అని. అందులో పత్రి సారు కొంచెం మాస్గా చెప్తూ, ఒక పిచ్చినా కొడక, ఇలాంటి జాబులు చేయడానికి భూమి మీద లక్షల్లో ఉన్నారు, ఒక బుద్ధుడి పోస్టు, జీసస్ పోస్టు, కృష్ణుడి పోస్టు ఖాళీగా ఉన్నాయి, ఈ జాబులు ఎవడు చేయాలరా అన్నాడు. ఇవి జాబులు కావట్రా, చేయరా మీరు? ఆ వాక్యం మళ్ళీ రెండో వాక్యం, పత్రికారు తర్వాత నన్ను పట్టుకున్న వాక్యం రెండో వాక్యం, ఓ ఇది జాబా, ఈ జాబ్ చేయాలా? అంటే పని లేని వాళ్ళు చేసేది అనుకున్నాం ఇప్పుడు. అసలు పని లేని వాళ్ళు కాదు, అదేదో మహాపురుషులని ఒకవైపు యువతగా. ఎస్ సార్. ఇప్పుడు ఏజ్ వచ్చిన వాళ్ళు చేస్తే మహాపురుషులు అంటారు సార్. ఒక యువత ఉద్యోగం చేసి డబ్బు సంపాదించే యువత ఇళ్ళకి వస్తే ఏమంటారు? ఇప్పుడు మనకి ఆదిశంకరాచార్యులు జస్ట్ స్పాన్ ఆఫ్ 32 years, స్వామి వివేకానంద 39 years. ఇంతలోనే ఇంత సమాజానికి వాళ్ళు ఇంత స్ప్రెడ్ చేయగలిగారు, ఇంతగా ప్రపంచాన్ని వాళ్ళు ఆ విజ్డమ్ని ఇవ్వగలిగినప్పుడు, సో ఈ ఏజ్ని మనం ఎందుకు ఉపయోగించుకోవాలి? సో ఆ వాక్యం నన్ను అలా టచ్ చేసింది. ఓహో ఈ జాబ్ నేను చేయాలి. ఒక బుద్ధుడిగా ఉండడం, ఒక జీసస్గా ఉండడం, ఒక ధ్యానిగా ఉండడం, ఒక స్పిరిచువల్ సైంటిస్ట్గా ఉండడం కూడా ఒక జాబ్. అది అల్టిమేట్ జాబ్ అనేది నాకు ఆ వాక్యం నాకు చెప్తున్నట్టు అనిపిస్తుంది ప్రతిసారి కూడా. నేను ఎలా చూస్తాను, మొత్తం రాజశేఖరే, నన్ను నేనే పెట్టుకుంటాను, 3G రాజశేఖర్. ఎందుకంటే ఈ ప్రపంచం అనేది నీకు మిర్రర్ కదా. వాహ్, ఇది వింటాం కానీ దాన్ని అలా చూడడం నాటే జోక్. రాజశేఖర్ ఇప్పుడు కూడా ఈ ప్రాస్పెక్టివ్లోనే, ఆ ప్రాస్పెక్టివ్ కాదు మనకి, ఎప్పుడు కూడా ఇన్నర్ ప్రాస్పెక్టివ్ నుంచే, అంతరం నుంచే బాహ్యం నుంచి అంతరం కాదు. అమ్మా చెప్పినంత ఈజీ అయితే కాదు కానీ బట్ గ్రేట్ అండర్స్టాండింగ్. ఎస్ సార్. ఆ అండర్స్టాండింగ్ తోటే నేను ఒక బుద్ధుడి పోస్టు, జీసస్ పోస్టు, కృష్ణుడి పోస్టు ఖాళీగా ఉన్నాయా, ఈ జాబులు చేయాలా అని నిర్ణయించుకున్నప్పుడు, మరి బుద్ధుడు ఏం తెలుసుకున్నాడు, జీసస్ ఏం తెలుసుకున్నాడు, కృష్ణుడు ఏం తెలుసుకున్నారు, వారి స్థాయిలో మరి నేను చేయడానికి ప్రయత్నం చేయాలంటే ముందు చేయాలి కదా అని చెప్పేసి ముందు నేను ఒక 6 months పెట్టుకున్నాను. ఒక కోర్స్ లాగా పెట్టుకొని సాధన చేయడం మొదలుపెట్టాను. ఆ 6 monthsలో బుక్స్ ఎంత రిఫరెన్స్ అంటే, స్వాధ్యాయం కానీ, ధ్యానం కానీ, సజ్జన సాంగత్యం కానీ ఎంత చేయాలో అంత చేసుకొని, 1 day ఒక 12 hours మెడిటేషన్లో మార్నింగ్ 6కి కూర్చొని ఈవినింగ్ 6కి లేసాను. సో ఒక బ్రహ్మానంద స్థితి, ఒక బ్లిస్ఫుల్ స్టేట్, ఒక ఇంకా ఏం పదాలని వాడవచ్చు, నాతో నేను రమించిన స్థితి అని చెప్పొచ్చు. అది ఒక 12 hours నేను ఆ స్థితిని చేసిన తర్వాత, ఒక యోగి దాన్ని ఎలా ఆస్వాదిస్తాడు, దాన్ని ఎలా పొందుతాడు, ఓహో ఇంత బ్రహ్మానందం ఉందా తనతో తాను ఉన్నప్పుడు అన్న విషయాన్ని నేను గ్రాస్ప్ చేసినప్పుడు, ఆ 12 hours తర్వాత ఓకే ఎస్ ఐ విల్ డూ, నేను ఇది చేస్తాను అని వెంటనే ఈ ఆనందం ఏంటంటే, అప్పుడు నా స్వార్థం, ఈ ఆనందం అందరికీ అందాలి. బుద్ధుడు చేసిన స్వార్థము, కృష్ణుడు చేసిన స్వార్థమే. ఈ జ్ఞానము, ఈ ఆనందము లేక మానవాళి దుఃఖంలో ఉంది. ఈ మానవాళికి దుఃఖం నుంచి బయటపడాలంటే ఇది ఉంది ఇక్కడ. అంటే పత్రి సార్ చెప్పిన బుద్ధుడి పోస్టు అంటే తను ఏం చేశాడో చేసి, ఎస్ తను ఎలా పంచాడో పంచడమే, తను పొందిన ఆనందాన్ని పంచడమే. అదే ఆనందం పంచడమే బుద్ధుడి పోస్టు, కృష్ణుడి పోస్టు, జీసస్ పోస్టు, ఇంకే వేరే ఏం కాదు. అప్పటి వరకు మనం ఇప్పుడు MBA జనరల్గా అయితే MBA చదివినాం కాబట్టి ఒక మార్కెటింగో లేకపోతే ఒక యాడ్ ఏజెన్సీయో జాబ్ చేసి అక్కడ పంచాల్సి ఉంటుంది. ఎస్ సార్. పత్రి సార్ ధ్యానాన్ని కూడా నేను మార్కెటింగే చేస్తున్నారా, నా ధ్యాన దందా నడుపుతున్నా అన్నాడు. శ్వాసను ఎంత గొప్ప చేశానే అన్నారు. ఎస్. సో అలా వచ్చింది. సో అలా నేను తీసుకున్నప్పుడు
నిజంగా చూస్తే ఎంతో ఈ రోజుల్లో చదువులు చదువుతున్నారు ఓన్లీ ఫర్ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేయాలి, ఆ జాబ్ చేయాలి, ఇలా జాబ్ ఒక దగ్గర పోయి ఒక కింద పని చేయడం గురించి ఆలోచిస్తున్నారు, కానీ క్రియేటివిటీ వేలో ఆ టీచింగ్ జరగట్లేదు. ఆ జ్ఞానం కోసం చదువుతున్నానని విద్యార్థి తీసుకోవట్లేదు. ధ్యానం ఉంటే కనుక తను క్రియేటివిటీ వేలో వెళ్తాడు. ఎంప్లాయీ కావడం కోసం చదువుతున్నాడు. మంచి చదివితే మంచి ఉద్యోగం వస్తుంది. ఎగ్జాంపుల్ నేను చూశాను నా ఫ్రెండ్ సర్కిల్లోనే, ఒక 3-4 ఇయర్స్ ఆ గదిలో నుంచి బయటికి రాకుండా ఒక గవర్నమెంట్ జాబ్ పొందాలని, అదే ఈ లైఫ్ టైం సంబంధించి ఇక్కడ ఈ జాబ్ పొందడానికి ఈ యొక్క లైఫ్ టైం నువ్వు మెరుగుపరచడానికి అంత కష్టపడ్డావు, అంత పెట్టావు, మరి జన్మలకు సంబంధించిన యోగి కావడానికి, జన్మలకు సంబంధించింది పొందడానికి దాని కొంత నువ్వు ఎంత చేయాలి? రైట్. అయితే ఇప్పుడు మీరు ఇది ప్రిపేర్ అయిన తర్వాత ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది లైఫ్? మరి ఇప్పుడు దానికి ఇప్పుడు బుద్ధుల్లాగా ధ్యానం చేసిన, బుద్ధుల్లాగా బయటికి వెళ్ళి పంచిన, ఏం చేయాలన్న డబ్బు అయితే కావాలి కదా? ఎస్, డెఫినెట్లీ. దెన్ హౌ డిడ్ యూ క్రియేట్? సార్ నిజంగా చేస్తున్నాను. పని, డబ్బు అనేది ఎనర్జీ, శక్తి. పని అనేది ఎనర్జీ. నువ్వు పని మీద ఫోకస్ చేసినప్పుడు ఆ పనికి సంబంధించిన ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. నువ్వు పార్వతిని పట్టుకున్నప్పుడు లక్ష్మీ సరస్వతి ఆటోమేటిక్గా నీకు ఉంటాయి అన్నది ఈ కాన్సెప్ట్. పార్వతి లక్ష్మీ సరస్వతి కాన్సెప్ట్ ఖచ్చితంగా తెలియాలి. సో నువ్వు పార్వతిని పట్టుకో, నువ్వు ఎంత శక్తి, ఇదంతా శక్తికి సంబంధించింది. డబ్బు అనేది శక్తికి సంబంధించింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మన పదాలు వాడాలంటే, సో మనకి మ్యాన్ పవర్ కానీ, మనీ పవర్ కానీ, ఇవన్నీ ఏదైనా ఈ ఎర్త్ ప్లానెట్ మీద మ్యాటీరియల్గా ఏదైనా చేయాలి అంటే ఇవి ఉండాలి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఇవి ఉండాలి. ఈ శక్తులు మనకు ఉండాలంటే నీ దగ్గర శక్తి ఉండాలి. అంతే. నువ్వు శక్తివంతుడు అయినప్పుడు ఫిజికల్ గా ఉండే మనీ ఒక్క ఆస్పెక్టే. నువ్వు నీ ఫోకస్ ఏంటి? ఇప్పుడు నీ కారు కావాలంటే నువ్వు కారు మీద ఫోకస్ చేయాలి, కానీ ఆ కారు కావాలంటే 4 లక్షల మీద ఫోకస్ చేయకూడదు. ఈఎంఐ గట్టైనా కొనాలి, కష్టపడి నేను కారు కొనాలంటే అదే మిగులుతుంది. సో నీ థాట్ వే అలా ఉంది కాబట్టి ఇంకా అలాగే చేయాల్సి వస్తుంది. చాలా మంది అదే కదా జరుగుతుంది. ఇప్పుడు కావాలనుకుంటున్నాను కానీ సరి అయిన విధంగా లేదు. నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నాకు తెలిసిన రిలేషన్స్ అరే మరి ఇలాగే క్వశ్చన్ వేసేవారు, ఇలా ధ్యానం అని తిరుగుతున్నావు, మరి ఎలా జీవిస్తావు, ఎలా బతుకుతావు, ఎక్కడ ఉంటావు అంటే నేను ఆశ్రమంలో జీవిస్తాను అనేవాడిని. ఆశ్రమంలో జీవిస్తాను అనేవాడిని. ఆశ్రమం పెట్టుకుని ఆశ్రమంలో జీవిస్తాను అనేవాడిని. ఈ రోజు అదే జరుగుతుంది. ఆ రోజు అన్నాను, జరుగుతుంది. ఎందుకంటే నా యద్భావం తద్భవతి అనే మహావాక్యం మనం విన్నాం కదా. నీ భావన ఎలా ఉంటే అలా జరుగుతుందని తెలిసిపోయిన తర్వాత ఇంకా నాకేం డౌట్ ఉంది? భావన ఎలా ఉంటే అలా జరుగుతుంది అనేది ముందు యోగి అయినప్పుడే 100% సరైన భావాలు ఉంటాయని మరి ఇప్పుడు అర్థమవుతుంది. మరి అంటే ఇంటర్లింక్డ్ అన్ని కూడా. ఇప్పుడు మామూలుగా ఉండే ఇప్పుడు భావాలు ఉన్నాయి అందరికి. ఎస్ సార్. కానీ ఎందుకైతే లేవు అంటే సరి అయిన భావన ధ్యాన సాధనతో రావాలి. 100% వస్తుంది. సో మనకి సారు చెప్పారు, ఎంత అద్భుతమైన కాన్సెప్ట్స్ ఇచ్చారంటే, ఎన్నో డిఫరెంట్ కాన్సెప్ట్స్ మనకి ఇచ్చారు సార్. అందులో ఒకసారి నువ్వు ఏదైతే కోరుకున్నావో నువ్వు కోరుకున్నది నువ్వు పొందకపోవచ్చు. వాట్ ఎవర్ యూ వాంట్ గెట్ ఇట్, బట్ వాట్ యూ డిజైర్ యూ విల్ గెట్ ఇట్ అన్నాడు. నీ కోరిక ఏదైతే తీరకపోవచ్చు కానీ నీ అర్హత, వాట్ ఎవర్ ద ఎలిజిబిలిటీ నీకు ఏదైతే ఉందో అది తీరుతుందన్నారు. నీ అర్హత కూడా తీరకపోవచ్చు కానీ నీ అవసరం తీరుతుందన్నారు. ఒక్కసారి నీ అవసరం కూడా తీరకపోవచ్చు కానీ నీ ద్వారా ఇతరులకి ఏది అందాలో అది అందుతుంది అన్నారు. ఈ కాన్సెప్ట్ నన్ను చాలా బలంగా ప్రభావం చేసింది. విద్యార్థి దశలోనే ఈ వాక్యం నాకు అనేది ఎందుకొనిసారి సంకల్పాలు పెట్టుకుని అవ్వట్లేదు అంటే, సో రీజన్ ఇదే. సో నువ్వు నీ కోరిక ఏదైతుందో అది తీరకపోవచ్చు కానీ నీ అవసరం తీరుతుంది, నీ అర్హత తీరుతుంది. ఆ రోజున ఏది నిజంగా అవసరమో అదైతే వస్తుంది. అంటే ఇప్పుడు ఆ కృష్ణ పరమాత్మ ద్రౌపదికి ఆ చీరలు ఇచ్చాడంటే ఆవిడ ఎప్పుడైనా వసదానం చేశాడని చూసిన తర్వాత ఆవిడకి అర్హత ఉంది కాబట్టి నేను ఇచ్చానని చెప్పాడు ఆయన. అంటే ఏది కావాలో దానికి అర్హత సంపాదించాలి. నువ్వు ఇస్తే వస్తుంది, ఫార్ములాస్ నేచర్ ఫార్ములా కాబట్టి. సో నువ్వేమి ఇచ్చావు, ఏం చేసావు అన్న దాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ. సో అట్లా అక్కడ సో నీ కోరిక తీరకపోవచ్చు కానీ నీ అర్హత ఏదైతే ఉందో అది తీరుతుంది. కోరికకు లిమిట్ ఎక్కడ ఉంది? అవును. సో నీ అర్హత కూడా తిరగపోవచ్చు, నీ అవసరం తీరుతుంది, నీ అవసరం కూడా తిరగపోవచ్చు. నీ ద్వారా ఇతరులకు ఏది అందాలో అది అందే తీరుతుంది. ఈ వీలో కనుక మనం చూడగలిగితే ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్లో నేను కూడా పెట్టుకున్నాను మామూలుగా కోరికలతో, అట్లా కొన్ని ఉంటాయి కదా, ఉండకుండా ఎలా ఉంటాయి. కానీ అది ఎప్పుడు కూడా జరగనప్పుడు నేను ఈ కాన్సెప్ట్ పెట్టుకుంటున్నాను, ఓహో నా అర్హత తీరుతుందా, ఇక్కడ ఒక క్యాల్కులేట్ చేసుకుంటున్నాను, ఇక్కడ నా అవసరం తీరుతుందా, సో ఇక్కడ నా ద్వారా ఇతరులకు ఏమందో అది జరుగుతుందా. వావ్, ఇది గమనించడం వెరీ ఇంపార్టెంట్ రాజశేఖర్. అసలు ఈ ఫార్ములాని పట్టుకుంటే సార్ జీవితం అర్థమైపోతుంది. చాలా మంది అదే అంటారు, సంకల్పాలు పెట్టుకున్న వారికైనా సరే సంకల్పాలు నెరవేరట్లేదు అనుకుని ఈ ఫార్ములా ఎగ్జాంపుల్ చూపిన తర్వాత మాట్లాడడానికి లేదు. స్టార్టింగ్ అంటారు కదా, స్టార్టింగ్ ఏది అనుకుంటే అది జరిగేది, ఇప్పుడు జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు? కోరికలు అన్నీ స్టార్టింగ్ తీరబడతాయి, తర్వాత కోరికలు తీరవు, అవసరాలే.
అది ఏది అవసరం ఉంటే అది వస్తుంది. సార్ ఎగ్జాంపుల్, మనం ఎవరో ఎగ్జాంపుల్ తీసుకోవద్దు. సారే సారే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాడు, కానీ ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఒక జిల్లాకు ఉండాలనుకున్నాడా? ఆయనకు యోగి కావాలనుకున్నవాడు, యోగి కావాల్సిన వాడు ఎలా అవుతారు? ఆ యోగి అయిన తర్వాత ఇప్పుడు చెప్పాడు ఇండియన్ ఆనాపానసతి, ఇంటర్నేషనల్ ఆనాపానసతి అన్నారు ఐఏఎస్ని. ఇంటర్నేషనల్ సో సార్ని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఆయన అనుకున్నారు కదా, ఆయన సంకల్పం పెట్టుకున్నాడు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని, మరి ఆయన అవ్వలేకపోయారు. కానీ అంతకంటే ఉన్నతమైనది అంటే ఆయన ద్వారా ఇతరులకు ఏమవ్వాలో అదే అయ్యాడు. అది చాలా బాగా జరిగింది. అది చాలా బాగా జరిగింది. పాకెట్లు ఏం లేకపోయినా ఇన్ని లక్షల మంది మీద ప్రభావం చూపించాడు, ఇన్ని దేశాల మీద ప్రభావం చూపించగలడు ఒక్క వ్యక్తి. రైట్ అదే ఐఏఎస్ ఆఫీసర్ ఒక జిల్లా మీద చూపించగలడేమో. రైట్, ఇట్స్ రియలీ వండర్ఫుల్. వారిని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం మనం. ఎగ్జాక్ట్లీ, మనకు ఇన్స్పిరేషన్. డెఫినెట్. ఇప్పుడు ఇదే యోగి భావార్జున అనేది ఒక ఉమెన్కి ఎలా వర్తిస్తుంది? స్త్రీకి చాలా సహజంగా పురుషుడి కన్నా కొంచెం ప్రాపంచిక వ్యవహారాలు ఉంటాయేమో, ఎక్కడొక్కడ డివేట్ అవుతాడు, కానీ స్త్రీ ఎప్పుడు కూడా ఆ నేచర్కి అనుగుణంగా ఉంటుంది, స్త్రీతత్వంతో ఉంటుంది, ప్రేమతో ఉంటుంది, కరుణతో ఉంటుంది, సహనంతో, విని లక్షణాలన్నీ చాలా ఇన్బిల్ట్గా ఉంటాయి వారికి. ఎందుకంటే ధ్యానం వారికి త్వరగా అబ్బుతుంది నిజంగా చెప్పాలంటే. సో వాళ్ళు తను గృహిణిగా ఉన్నా, ఒక టీచర్గా ఉన్నా, వారు ఎలాంటి వృత్తుల్లో ఉన్నప్పుడు కూడా స్త్రీకి అద్భుతంగా, ఎందుకంటే పత్రిసారి ఎన్నోసార్లు అందుకని మహిళా ధ్యాన చక్రం లాంటివన్నీ ఏర్పడ్డాడు. ఒక స్త్రీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది అని చెప్పాడు పురుషుడు. సో స్త్రీ అనేది ప్రకృతికి చాలా దగ్గరగా ఉండేది కాబట్టి తనకి అద్భుతంగా ఈ ధ్యానం అవుతుంది. ఎంతోమంది మనం యోగులను చూస్తున్నాం, నిరాహార యోగులని, ఎంతోమంది జిల్లెలమూడి అమ్మవారు అని, డొక్కా సీతమ్మ అని, మాతా మార్గేశ్వరి, ఎంతోమంది స్పిరిచువల్ కూడా ఎంతో స్థాయికి చేరిన మహిళామణులు. ఈ మధ్యకాలంలో మనకు అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత రావడం, డీనా మేరియం గారి కానీ, బుద్ధాస్ వైఫ్ పుస్తకం రావడం, ఇవన్నీ కూడా స్త్రీ నిజంగా చెప్పాలంటే సార్ మహావాక్యం ఒకటి నేను చెప్తాను ఇక్కడ. సోక్రటీస్ చెప్పారు. సో వారిని అడిగారు, సార్ ఈ ప్రపంచం బాగుపడాలంటే ఏం చేయాలి, ఈ దేశం బాగుపడాలంటే ఏం చేయాలి, ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఏం చేయాలి, ఈ జిల్లా బాగుపడాలంటే ఏం చేయాలి, ఈ మండలం బాగుపడాలంటే ఏం చేయాలి, ఈ ఊరు బాగుపడాలంటే ఏం చేయాలి, ఈ ఇల్లు బాగుపడాలంటే ఏం చేయాలంటే ఆ ఇంట్లో ఉన్న స్త్రీ ధ్యానం చేయాలి అన్నారు. అది చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో. ఏది బాగుపడాలన్నా ముందు స్త్రీ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. మరి ఎంత ఇంపార్టెంట్ స్త్రీకి ధ్యానం అనేది. స్త్రీ ధ్యానం చేస్తే, ఒక ఇంట్లో స్త్రీ ధ్యానం చేస్తే ఆ పిల్లలు కానీ, ఆ కుటుంబం కానీ, ఆ ఇంట్లో ఉన్న వాతావరణం అంతా కూడా సహజంగానే మార్పు వస్తుంది. ఒక ఇంటి నుంచే కదా మొత్తం ప్రపంచం. ఆయన చెప్పిన ఎగ్జాంపుల్, ప్రపంచ గొప్ప మేధావి అంత పెద్ద ప్రశ్నకి ఇంత చిన్న ఆన్సర్ ఇంత గొప్పగా ఇచ్చాడు. అందుకే అంత గొప్ప మేధావి అయ్యారు. ఒక స్త్రీ ధ్యానం చేస్తే చాలు మొత్తం మార్పు వచ్చేస్తుంది అని చెప్పేసి. వండర్ఫుల్. అసలు అంటే యోగి భావార్జున అనేది స్త్రీకి, విద్యార్థికి అయిపోయింది. ఒక ఉద్యోగి, ఇప్పుడు ఉద్యోగం అంటే 12 గంటలు, కొన్ని ఆఫీసులో యాక్చువల్లీ 8 hours, 12 hours, ఒక్కొక్కసారి ఎక్స్ట్రా డ్యూటీస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఎలా అంటే నిజంగా వారు ఉద్యోగం చేస్తున్నారు అనుకుంటే ఇలా ఉండదు. కానీ యోగి అయిన వాడు ఉద్యోగం చేస్తున్నా అనుకోలే, నా బాధ్యత చేస్తున్నా అనుకుంటాడు. ఓకే, ఇది నా బాధ్యత అనుకుంటాడు, నాకు ఇది ఇప్పించబడింది అనుకుంటాడు. ఈ రోజు నా పిఎంసీ ఛానల్లో నాకు ఇది వచ్చింది, ఇక్కడ చేయగలుగుతున్నానంటే దిస్ ఈజ్ బ్లెస్సింగ్స్ ఫర్ మీ. నేను నా మండలంలో, నా జిల్లాలో కొంత పరిధి చేయాలనుకున్నాను, ఈరోజు పిఎంసీ ఛానల్ ద్వారా మొత్తం ప్రపంచవ్యాప్తంగా చేయగలుగుతానికి నాకు వచ్చిన ఒక బ్లెస్సింగ్. నేను ఇలా తీసుకోవాలి, కానీ ఇది ఒక 12 గంటల జాబా, 8 గంటల జాబా, ఈ జాబ్ లాగా చూసినప్పుడు జాయినింగ్ ఇన్ అదర్ బిజినెస్, దిస్ ఈజ్ మై బిజినెస్, ఇది నాది అనుకున్నప్పుడు నాకు అది జాబ్ లాగా అనిపించదు, ఆ 10 గంటల్లాగా అనిపించదు, ఇంకేది అనిపించదు. ఐఎమ్ హ్యాపీ టు డూ, దిస్ ఈజ్ మై కదా, మైన్ కదా, నేను చేయాల్సిన పని ఇది కదా. అంటే అప్పటి నుంచి సాధన చేసి ఆల్రెడీ జ్ఞానం పెంచుకొని బుద్ధుల్లాగా ఏం చేయాలో తెలుసుకున్న తర్వాత ఇది వచ్చింది. రైట్. ఆల్రెడీ ఒక ఎంప్లాయ్. ఎస్ సార్. ఈ ధ్యాన సాధన చేస్తే అంటే యోగి అయితే ఏం జరుగుతుంది సార్? మనకి ఒక ధ్యాన సాధన చేసి యోగి అయితే మనకి ఆ ఇంటర్వ్యూలో, ఆ కంపెనీలో జాయిన్ అయినప్పుడే ఎప్పుడైనా సరే సార్, ఒకరికి ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే వారి జన్మత వారికి ఉన్నదే వస్తుంది అవకాశం. సో ఇది యోగం చేసిన తర్వాత ఇక్కడ నేనున్నాను, ఈ కంపెనీలో నేనున్నాను, ఈ ప్లాట్ఫామ్ మీద నేనున్నాను, ఈ వాతావరణం నేను ఎంచుకున్నాను అన్నప్పుడు తనకు మొట్టమొదటి కలగాల్సింది దిస్ ఈజ్ మై చోజన్. నేనున్నాను అంటే ఎంపిక చేయబడ్డాను. ఫస్ట్ అండర్స్టాండింగ్. ఇంకా ఆ అండర్స్టాండింగ్ వచ్చిందంటే అన్ని బ్యారియర్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి, అబ్స్టాకిల్స్ అన్ని అయిపోయి ఎస్ అని ఒక మిరాక్లెస్. ఫస్ట్ అసలు నేను ఎక్కడ ఎందుకున్నా తెలిసిందంటే చాలు, ఇంకా అంతే, ఏం చేయాలో అని అన్ని ఆటోమేటిక్గా ఫాలో అయిపోతాయి. వావ్, అసలు ఒక ఎంప్లాయీ యోగి అయితే ఎస్ ఫస్ట్ అసలు తను ఎక్కడున్నాడో ఎందుకున్నాడో తెలుసుకుంటాడు. ఎందుకంటే నీకు ఆ అర్హత లేనిది నీకు అది రాదు. అక్కడ నువ్వు ఉన్నావు, అక్కడ ఆ స్థానంలో నీకు ఒక స్పేస్ నీకు ఇచ్చారంటే, ఒక కంపెనీలో ఆ స్పేస్ నీకుంది. కానీ ఎవరికో ఎంతో మంది, 1 లక్షల మంది ఉన్న స్పేస్ నీకు వచ్చింది అంటే
యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్. రైట్. సో అంత ఫండమెంటల్ థింగ్ నీకు, అంత గొప్ప అవగాహన నీకు వచ్చినప్పుడు నువ్వు అద్భుతంగా చేయగలుగుతావు. వావ్, వెరీ నైస్, వెరీ నైస్. వాట్ అండ్ అండర్స్టాండింగ్. సో ఓకే, ఫైనల్లీ యువర్ మెసేజ్. సార్ అదే సార్, యోగి భవ. అక్కడ మిమ్మల్ని మీరు పెట్టుకోండి, ఆ కృష్ణుడు అక్కడ మిమ్మల్ని మీరు పేరు పెట్టుకొని రోజు పెట్టుకోండి, ఒక యోగి భవ, రాజశేఖర, యోగి భవ, మీరు ఏ పేరు అయితే ఆ పేరు పెట్టుకొని మీరు ఎప్పుడు కూడా, ఎందుకంటే మీరు చూస్తున్నప్పుడు కూడా మన లక్ష్యం మనకి తెలియాలి. మీరు మీ ఇంట్లో కానీ ఎక్కడ కానీ నీ లక్ష్యం అదే. నువ్వు ఎంత పెద్ద ఆఫీసర్ అయి ఉండొచ్చు, ఎంత పెద్ద నువ్వు ఏదైనా ఉండొచ్చు, ఏ రాజకీయ నాయకుడు ఉండొచ్చు, ఏ ఫీల్డ్ అయినా నువ్వు ఉండొచ్చు, కానీ నీ పరమ లక్ష్యం ఈ భూమండలం మీద చాలామంది అడుగుతుంటారు, నేనేం అవ్వాలండి, నేనేం చేయాలండి. నువ్వు యోగి అయితే నీకు అందులో నుంచి వస్తుంది ఆన్సర్. ఇది అల్టిమేట్ అసలు రాజశేఖర్. ఇప్పుడు ఏదైనా మేనిఫెస్ట్ చేయాలంటే, ఏదైనా జరగాలంటే ఒక పేపర్ మీద రాసి గోడ మీద పేస్ట్ చేయని చెప్తున్నారు. అవును, మేనిఫెస్టేషన్, మిరాకిల్ మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, ఓ సింపుల్ గా ఒక లైన్ లో చెప్పేశారు. 100%. అది చూసుకున్నప్పుడు అంటే యోగిని కావాలి. యోగి కావాలంటే ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సంగతి చేయాలి. నాలో యోగి లక్షణాలు ఎంతవరకు బయటపడుతున్నాయి నీకు నువ్వు సెల్ఫ్ చెకింగ్ చేసుకుని ఫినిష్, తర్వాత అన్ని జరిగిపోతాయి, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సో వండర్ఫుల్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఇది మిత్రులారా, విన్నాం కదా. ఏం చేయాలి మనం? యోగి భవార్జున రామ్ అని అక్కడ రాసుకొని నాకు నేను చూసుకోవాలి. అలా ఇది చూస్తున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు, కృష్ణ భగవానుడి ఫోటో మీ ఇంట్లో ఉంటుంది కదా, ఎలాగో వారి పక్కకే పెట్టేయండి. వారే మీతో చెప్తున్నట్టు, నాతో చెప్తున్నారు, అర్జునుడు కాదు అక్కడ. సో అర్జునునికి కాదు, నాకు మాత్రమే చెప్పారు అని రాజశేఖర్ తన పేరును పెట్టుకోవడం వల్ల తన కుటుంబాన్ని కోల్పోయిన వ్యక్తి, నేనే ఈ ఆటను ఎంచుకున్నా, ఎవ్వరు లేకున్నా ఎదగడానికి నేనే నిర్ణయించుకొని వచ్చాను, ఈ వాస్తవం అంతా నాదే అని తెలుసుకున్నాడు. అంటే ఒక యువత, అందులో ఎంత పవర్ ఉంది. అది వింటే కాదు మిత్రులారా, విన్నంత ఈజీ కాదు, సాధన చేస్తే. తర్వాత ఏకత్వం రావడం, ఏం చేయాలో క్లారిటీ తెచ్చుకోవడం, తర్వాత ఏది వచ్చినా అరే ఇది నాకు వచ్చిన ఒక మహాప్రసాదంగా భావించడం, అంటే అది ఒక సాధకులకే సాధ్యం. కాబట్టి మిత్రులారా, ఏ రంగంలో ఉన్నా సరే యోగి భవార్జున అనేదే మొట్టమొదటి మన జీవిత ధ్యేయం. ఆ తర్వాత ఏం చేయాలి, ఏం చేయొద్దు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అనేదే మనకి రాజశేఖర్ మాస్టర్ యొక్క జీవితం నుంచి తెలుసుకున్నాం. మిత్రులారా, మనం యోగి అవుదాం, ధ్యాన సాధన చేస్తూ. యోగి అనగానే 3 పాయింట్లు గుర్తుకు వచ్చేస్తాయి: ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. దట్స్ ఇట్. అది రెగ్యులర్గా చేసుకుంటూ పోతే మనకే తెలిసిపోతుంది. ఎక్కడ ఉన్న వాళ్ళైనా, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా, ఏ వయస్సులో ఉన్న వాళ్ళకైనా అందరికీ చెప్పబడిన జనరలైజ్డ్ కామన్ స్టేట్మెంట్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి. పర్సనలైజ్డ్ స్టేట్మెంట్ అనుకోండి, జనరలైజ్డ్ అంటే నాకు కాదు అనుకుంటాం మనం. కాబట్టి మిత్రులారా, ఇలా సాధన చేయాలని కోరుకుంటూ, ఇలాంటి అద్భుతమైన గ్రేట్ మాస్టర్స్ యొక్క జ్ఞానాన్ని అందిస్తున్న పిఎంసికి సపోర్ట్ చేద్దాం. మరిన్ని అద్భుతమైన విషయాలు, మరిన్ని కార్యక్రమాల్లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.